అస్సలం వలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బస్మీని వరల్డ్. ఈరోజు బ్లాగ్లో అయితే నేను చాలా ఈజీగా ఎగ్ రైస్ ఎలా చేసుకోవడం నేను చూపించేస్తాను అనమాట. సో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు మనము ఎగ్ రైస్ అనేది. సో సింపుల్గా ఎలా చేసుకుందామో చూసేసాం పదండి. సో ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసాను అనమాట. అన్నం అయితే పెట్టేసాను ఒక పక్క గ్యాస్ మీద. సో ఇంకా నేను కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్, క్యారెట్ అండ్ పీనీస్ అనేది నేను వేసుకుంటాను అనమాట. మీ దగ్గర ఏమైనా క్యాప్సికము అలాంటివి కూడా మీరు వేసుకోవచ్చు. ఇంకా అన్నం ఉడికిపోయేసరికి అన్నం కొంచెం అయితే వడగట్టేసాను అనమాట. వంట చేయడం ఫస్ట్ టైం అన్నాను, కానీ ఇలా వడగట్టడం బదులు నాకు అలవాటు ఉంది. సో దానికే ఈజీగా వడగట్టేస్తాను అనమాట. ఇంకా అమ్మ అయితే ఇంకా నాకు చెప్పిస్తుంది, నేను అలానే చేస్తున్నాను. ఇంకా అన్నం వడిగట్టి సైడ్లో పెట్టేసాను అనమాట. పెట్టేసినాక ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అంటే దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు అనమాట. అండ్ అది లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పీనీస్, క్యారెట్ అండ్ దాంతోపాటు పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను అనమాట. ఇంకంతా వేసుకున్నాక అది ఒక 70% ఫ్రై అయితే చాలు. మనం తినేటప్పుడు ఎప్పుడు ఫుల్గా ఫ్రై అవ్వకూడదు, కరకలాడాలన్నమాట మనం తినేటప్పుడు. సో అందుకే నేను 70% మాత్రమే ఫ్రై చేస్తాను. ఇంకా దాంట్లో 4 ఎగ్స్ అయితే వేస్తున్నాను అనమాట. మీరు ఎగ్స్ని బీట్ చేసి ఒక కప్లో వేసుకొని పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి మిక్స్ చేసి కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. టేస్ట్ అది కూడా బాగుంటుంది. నేనైతే సింపుల్గా చేద్దామని చెప్పాను కాబట్టి సో ఇలా వేస్తున్నాను అనమాట. ఇంకా 4 ఎగ్స్ అయితే నేను ఇలా పగలకొట్టి వేసుకున్నాక మెల్లిగా వెంటనే కాకుండా కొంచెం మెల్లిగా ఇలా నేను చేసుకున్నాను అనమాట. కలుపుకుంటున్నాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చెప్పాలంటే రాత్రి మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, అందరూ ఇష్టపడి తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. దీనిలో నేను ఏ సాస్, వెనిగర్ ఏమీ యూస్ చేయట్లేదు. జస్ట్ వెజిటేబుల్స్, ఎగ్ అవి మాత్రమే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇక చూస్తున్నారు కదా, ఇలా మనకు కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక అందులో మనం పెప్పర్ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, దాంతోపాటు చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలన్నమాట. చికెన్ మసాలా 1 టీ స్పూన్ అంటే 1.5 టీ స్పూన్ వేసుకోవచ్చు మనము. అండ్ మనం వేసుకున్న పెప్పర్ పౌడర్ వచ్చి ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్కి స్పైసీగా ఉంటుంది. మరీ ఎక్కువ స్పైసీ ఏం రాదు, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా 2 వేసాను అనమాట. సో అందుకే. సో చూసిన కదా, అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్నాక దాని తర్వాత మీకు కావాలి అనుకుంటే మాత్రం మీరు పొడి అంటే చిల్లీ పౌడర్ యూస్ చేయొచ్చు. వద్దు అనుకునే వాళ్ళు మీ ఆప్షనల్గా వదిలేయచ్చు. మనకి హెల్తీ కూడా ఇది. ఎందుకంటారా, మనం ఇందులో సాస్, వెనిగర్ ఏం యూస్ చేయం కాబట్టి చాలా హెల్తీ కూడా. సో చూసినా కదా, బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు అంతా కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని దాని తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అయితే నేను కారం పొడి అయితే వేసాను అనమాట. ఇంకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మనము చిల్లీ పౌడర్ వేసుకున్నాక రైస్ కలర్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది కదా. సో రెడ్గా అయిపోయింది. ఇది కూడా మేము ఇంట్లోనే ఎండుమిర్చి తెచ్చి ఆరబెట్టి దాన్ని వేసుకొని దాన్ని మేము మిషన్ వేసుకున్న పౌడర్ అనమాట. సో అందుకే ఎక్కువ స్పైసీ ఉంది, కొంచెం వేసుకున్నాం. సో చూసినాక చాలా ఈజీ అనమాట. దీంట్లో మనం లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. దాంతో కాంబినేషన్గా ఆనియన్స్ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అది. ఇలా మనం అంతా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకైనా మూత పెట్టి వదిలేయాలి. నేనైతే సాల్ట్ చూస్తున్నా, సాల్ట్ అంతా ఎలా ఉంది ఏమని. సాల్ట్ తక్కువ వేసరికి కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. ఇంకంతా వంట అయిపోయింది కదా. సో ఇంకంతా క్లీన్ చేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి, మీ ఇంట్లో డిన్నర్ ఏం స్పెషల్గా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.